మూడెవరికి? మీకొకటి, నాకొకటి, తనకొకటి. తనకా? అవును, అతనికి అమ్మడం తప్ప తినడం తెలీదు. పాపం ఆ ఒక్క ఐస్ క్రీం డబ్బులే తనకి మిగిలేవి. దాంతోనే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి. నైస్. తిను, హ్యాపీగా తిను. అట్లాగేనమ్మా. తిని తిని జలుబు చేసింది ఏందా? ఏంటి నవ్వుతున్నారు? అచ్చుడు రే, నువ్వు పరువు తీసావు కదరా నన్ను. ఏంటి ఆఫ్ చేసావు? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ నేను తెప్పించనా? అంతేలే, తనంటే మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా. నాకు తనకి తేడా ఏంటి? క్యారెక్టర్. నీకు అవకాశం ఇస్తే నువ్వు ఎలా యూజ్ చేసుకోవాలని ఆలోచిస్తావు. చూడమ్మా, మీరు ఇక్కడున్నారు, ఆ అమ్మాయి అక్కడుంది. ఇక్కడ నుంచే మీరు ఆ అమ్మాయిని హక్ చేసుకున్నట్టుగా ఊహించుకోవాలి. అదేంటి సార్, నిన్న అమ్మాయిని ఇలా వచ్చి హక్ చేసుకోమని చెప్పారు? నిన్నటి సిచ్యువేషన్ వేరు, ఈ రోజు సిచ్యువేషన్ వేరు. నువ్వు చెయ్యి. అదేంటి సార్, అలా ఎలా ఫీల్ వస్తుంది? ఒరే మగుడా, మీ ఇద్దరిని గ్రాఫిక్స్ లో కలుపుకుంటాను. నువ్వు చెయ్యవయ్యా. సరే సార్. బాగా చెయ్యాలి, బాగా చెయ్యాలమ్మా. ఓకే సార్. షాట్ బాగా రావాలి. ఓకే ఓకే. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. ఓకే, కట్. అక్క ఏం చేస్తున్నావు? గాలి తీస్తున్నా. అది చూస్తుంటే తెలుస్తుంది. ఎందుకు తీస్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు ఇందులో గాలి తీశాను కాబట్టి వేరే ఆప్షన్ లేక ప్రొడ్యూసర్ గారు నా కార్ ఎక్కేటట్టు ప్లాన్ చేస్తున్నా. అప్పుడు అతన్ని మాటల్లో పెట్టి ముగ్గులకి దింపుతా. ప్లాన్ బాగానే ఉంది. ఆ కార్లో గాలి తీసుకుంటే ఇంకా బాగుండేది. నీకు ఎగ్జైట్మెంట్ ఎక్కువై నీ కార్లో గాలి నువ్వే తీసుకున్నావు. అవునా? ఛీ! అంటే ఇప్పుడు ఇంకేముంది, ఇక్కడ నాన్ సెన్స్, అక్కడ రొమాన్స్.